చూసుకోండి మనకు శ్రీనివాస్ రెడ్డి గారు చూసారా మన రెడ్డి గారు ఎంత దగ్గరుండి మనకి ఎంత మంచిగా పని చేపిస్తారో తన వర్క్ విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాడు పైన వర్క్ నడుస్తుంది ఆల్రెడీ ఈ ఈస్ట్లో ఉన్న ఈ రెండిల్లో అమ్ముడు పోయినా కానీ దగ్గర కూడా వర్క్ చేస్తారు హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ అంజయ్యను మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మీ ముందుకు బెస్ట్ కన్స్ట్రక్షన్తోని మొత్తం టోటల్ 4 ఇల్లులు 3 వెస్టు ఒక ఈస్టు ఒక వెస్ట్ వచ్చేసి మనకు వెస్ట్ అండ్ సౌత్ కార్నరు 40 ఫీట్ల రోడ్లతోని 25 ఫీట్ల రోడ్లతోని 30 ఫీట్ల రోడ్లతోని మంచి డైమెన్షన్స్తోని బెస్ట్ కన్స్ట్రక్షన్తోని మంచి ఇల్లులు మీ ముందు తీసుకొచ్చాను ఈ ఇల్లుల గురించి పూర్తి అందించడానికి ఇల్లులు కట్టినటువంటి శ్రీనివాస్ రెడ్డి గారు మనతో ఉన్నారు తనతోని అడిగి అన్ని విషయాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇది ఒక ప్రమోషన్ కాబట్టి డైరెక్ట్ శ్రీనివాస్ సార్ నంబర్ పైన ఇస్తున్నాను మా నుంచి కానీ ఇతర ఏ వ్యక్తుల నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు ఇంత మంచి ఎక్సలెంట్ జెన్యున్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి సదా ఎప్పుడు రిక్వెస్ట్గా కానీ ప్రేమగా కానీ కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మొత్తం ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలంటే అద్భుతంగా అందంగా ఇదే విధంగా చేసి పెడతాము దానికి సంబంధించిన నెంబరు కింద స్క్రీన్ పైన ఇస్తున్నాను దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు మొదటిసారి మా ఛానల్ చూసినైతే దయచేసి సపరేట్ చేసుకోగలరు కాల్సెల్ చేయకుండా ఈ 4 ఇల్లులు ఎక్కడున్నాయి అసలు కన్స్ట్రక్షన్ ఏ విధంగా చేశారు పూర్తి విషయాలు శ్రీనివాస్ రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం మీ వల్ల ఈరోజు మంచి ఒక 4 ఇల్లులు మా కస్టమర్ దగ్గర తీసుకెళ్తున్నా గతంలో కూడా మీ వల్ల కొన్ని ప్లాట్లు కూడా చేసినాం మనం కొన్ని ఇల్లులు అమ్మినాం మా కస్టమర్కి మంచి సర్వీస్ ఇచ్చాం అన్న మీకు మొదటగా అభినందనలు థ్యాంక్ యూ చాలా బాగుంది అన్నారు ఇప్పుడు టోటల్ మనకి ఇవి 4 ఇల్లులు కదా 3 వెస్టులు ఒకటి వచ్చేసి వెస్ట్ అండ్ సౌత్ కార్నర్ మనకు ఈస్ట్ కూడా ఒకటి ఇది ఈ ఇల్లులు ఎక్కడున్నాయి పూర్తి విషయాలు ఒక్కసారి మా వ్యూవర్స్కి అందించండి అన్నగారు ఇది కోయడా విలేజ్లో తుర్కాయంజాల్ మున్సిపాలిటీలో ఉన్నాయి ఇవి కోహెడ విలేజ్ తుర్కంజాల్ మున్సిపాలిటీకి వస్తుంది మండలం ఏమొస్తుంది అబ్దుల్లాపూర్ మెట్ మండల్ వస్తుంది ఓకే ఎగ్జాక్ట్లీ లొకేషన్ ఇది ఇప్పుడు మన కోహెడ మెయిన్ చౌరస్ ఉంది కదా చౌరస్ నుంచి మనకి ఎంత వస్తుంది మీకు వాకబుల్ డిస్టెన్స్ కనిపిస్తాయి చౌరస్ నేను చూస్తే కూడా మన హౌసెస్ కనిపిస్తాయి ఓకే అన్న గారు ఓకే జెడ్పీ రోడ్ కు నియర్ బై ఉంటుంది సర్వీస్ రోడ్ కూడా నియర్ బై మధ్యన ఉంటాయి ఇవి ఓకే అన్న ఈ కాలనీ పేరు ఏమంటారు స్వామి వివేకానంద కాలనీ ఆ బోర్డు ఏదైతే ఉందో ఆ బోర్డు అదేమో జెడ్పీ రోడ్ ఆ రోడ్ నుంచి మనకు వాకబుల్ డిస్టెన్స్ మళ్ళీ ఇంకొక మెయిన్ ఏంటంటే మన వెనక కూడా సర్వీస్ రోడ్ ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ మీకు వాకబుల్ డిస్టెన్స్ 100 మీటర్స్ ఇటు జెడ్పీ రోడ్ కైనా వాకబుల్ డిస్టెన్స్ మధ్యన మనకు సర్వీస్ రోడ్ వాకబుల్ డిస్టెన్స్ ఇటు కోయడా సర్వీస్ వాకబుల్ లొకేషన్ చాలా బాగుంది అన్నగారు ఇది టోటల్ ఎన్ని ఇల్లులు ఉన్నాయి ఎన్ని గజాలు ఉన్నాయి పూర్తి విషయాలు చెప్పండి అన్న ఇవి మొత్తం 6 హౌసెస్ 2 హౌసెస్ పోయినాయి దీంట్లో 4 ఉన్నాయి ఇప్పుడైతే సౌత్ వెస్ట్ కార్నర్ ఒకటి 2 వెస్ట్లు ఉన్నాయి ఒక ఈస్ట్ ఉన్నది ఇది డైమెన్షన్ వచ్చేసి 24x42 112 యార్డ్స్ 24x42 డైమెన్షన్స్ లో 112 గజాలలో సౌత్ వచ్చేసి మనకి 40 ఫీట్ల రోడ్ వెస్ట్ వచ్చేసి 25 ఫీట్ల రోడ్ ఈస్ట్ వచ్చి 30 ఫీట్ల రోడ్ ఇది వచ్చేసి మనకు ఈ 2 వెస్టులు కూడా మనకి 25 ఫీట్ల రోడ్ ఒకటే కార్నర్ బిట్ ఉంది 2 కూడా G+1 కింద పైన కలిసి ఎంత సెఫ్ట్ వచ్చింది అన్నగారు ఇది 2000 సెఫ్ట్ వస్తుంది 2000 సెఫ్ట్ వచ్చింది కదా ఒకసారి కన్స్ట్రక్షన్ గురించి ఎంతగా మాకు తెలుసు కొత్తగా చూసే వాళ్ళ గురించి అసలు కన్స్ట్రక్షన్ ఏ విధంగా చేస్తారు మీరు దాని గురించి ఒక్కసారి మీ మాటలు చెప్పండి అన్నగారు కన్స్ట్రక్షన్ విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు మేము ఎందుకంటే 17 ఏళ్ళ నుంచి ఈ ఫీల్డ్ ఉన్నాము ఇంతకుముందు కూడా మీరు కూడా ప్రమోట్ చేసి చాలా ఇళ్ళని కూడా సెల్ చేసినాము కన్స్ట్రక్షన్ విషయంగా వాళ్ళు ఎవరినైనా తీసుకొచ్చి చూపించుకోమనండి వాళ్ళకి నచ్చితే తీసుకోమనండి ఎందుకంటే మనం చెప్పినంత మాత్రాన మేము బిల్డర్ నేను మంచిగానే కడతా అని చెప్తా వాళ్ళు చూసుకొని చూస్తే కన్స్ట్రక్షన్ ఎట్లుంది అనేది తెలుస్తుంది నేను చెప్పడం అని కాదు వాళ్ళే చూసుకొని వాళ్ళు ఎట్లుంది కన్స్ట్రక్షన్ వాళ్ళే చెప్పి చూసుకోమని చెప్పండి ఓకే చాలా బాగుంది అన్న గారు ఓకే దీనికి ఈ ఇల్లులకు రేట్ ఎంత కోట్ చేస్తారు మీరు 112 గజాలు G+1 వచ్చేసినాయి ఓన్లీ అన్ని సిసి రోడ్లు ఉన్నాయి వాటర్ కరెక్షన్ ఒకటి ఇవ్వలేము కానీ వాటర్ ఉంది కృష్ణా వాటర్ లైన్ ఉంది తీసి బయటకు పెట్టారు పైప్ ఉన్నది డ్రైనేజ్ కలిపేసినాము అన్ని ఫెసిలిటీస్ తోటి ఉన్నది ఇది మొత్తం హౌసెస్లోనే ఉంటుంది ఇల్లు కూడా నేను 74,50,000 చెప్తున్నాం దీన్ని 74,50,000 స్లైస్లీ నెక్స్టబుల్ ఉంటుంది ఇది ఈస్ట్ అన్న తీసుకొని కార్నర్ బిట్ తీసుకొని వాళ్ళ ఇష్టం ఏదైనా తీసుకొని ఈస్ట్ మాత్రం ఒకటే ఉంది ఈస్ట్ మాత్రం ఒకటి ఏదైనా 74,50,000 మనకు లోన్ ఎంత 80% వాళ్ళ ప్రొఫైల్ని బట్టి 80-85% వరకు ఇప్పిస్తాం
ఓకే అండి, చాలా బాగుంది. మా కస్టమర్ తరఫు అడుగుతున్నా ఏమైనా నెగిషియబుల్ అవుతుందా ఈ 70 లక్షలకి? స్లైస్లీ నెగిషియబుల్ చేస్తాం. చాలా చాలా మీరు చెప్తారు కాబట్టి మీ తరఫున తప్పకుండా ఇవ్వాల్సింది. ఓకే గారు, చాలా బాగా చెప్పారు. ఫ్రెండ్స్ విన్నారు కదా, లోపల ఇల్లులు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. విన్నారు కదా, మనకు శ్రీనివాస్ రెడ్డి గారు అయితే ప్రతి ఒక్కటి మనకు లొకేషన్ అయితే చాలా అద్భుతంగా చెప్పడం జరిగింది. మనకు ఇల్లు ఎక్కడుంది అనేది, ఇక రేటు కూడా చెప్పడం జరిగింది. ఇక మనం లోపలికైతే ఎంట్రన్స్ అయినాము. ఈ మీరు చూస్తున్న ఇల్లు వచ్చేసి మనకు వెస్ట్కి వచ్చేసి మనకు 25 ఫీట్ల రోడ్ ఇంటి ముందు, మనకు సౌత్కి వచ్చేసి 40 ఫీట్ల రోడ్, అది జెడ్పీ రోడ్. రెండు కూడా సీసీ రోడ్లు అయిపోయినాయి. మనకు 24x42 డైమెన్షన్స్లో కింద పైన కలిసి మనకు 2000 ఎస్ఎఫ్టీలో చూసుకోండి. అద్భుతమైన మంచి పార్కింగ్ చూసుకోండి, విశాలమైన ఈజీగా ఒక 2 కార్లు ఒక 4 బైకులు పట్టే విధంగా విశాలమైన పార్కింగ్ ఇవ్వడమే కాకుండా మనకు పార్కింగ్లో చూసుకుంటే మంచి తాండూరు మండలతోని బ్లాక్ పట్టీలతోని అద్భుతంగా మనకు పార్కింగ్ అయితే ఇవ్వడం జరిగింది. చాలా బాగుందని చెప్పుకోవచ్చు. మీరు చూస్తున్న పోర్షన్ వచ్చేసి ఇది మనకు నార్త్ ఫేస్లో ఉంటుంది. ఇది నార్త్ ఫేస్లో సింహదారం ఉంటుంది, 1 BHK పోర్షన్. ఇటు చూసుకున్నైతే మనకు 3000 కెపాసిటీ గల పెద్ద సంపు కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక వాష్ ఏరియా కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఇటు వచ్చేసి మనకి ఇది ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో బోర్ ఉంది, పుష్కలంగా నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. చూసుకోండి ఫ్రెండ్స్, మనకు ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లు చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. మీరు భవిష్యత్తులో ఇది ఒక ఏదైతే బెడ్రూమ్ ఆ బెడ్రూమ్ కూడా మీరు భవిష్యత్తులో కమర్షియల్ చేసుకుంటే కూడా షెటర్ అవుతుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. లోపలికి వెళ్ళి మనం చూసే ముందు ఈ ఇల్లుకు అద్భుతమైన నుంచి రోడ్డు కనెక్ట్ ఉంది. దాని గురించి మనం 1 by 1 మాట్లాడుకున్నట్లయితే మనకు ఏదైతే ఈ పెద్ద చూస్తున్నారో ఇది విజయవాడ హైవే 8 లైన్ హైవే. లక్కీ బేక్ నుంచి కేవలం 4 కిలోమీటర్ డిస్టెన్స్లో ఇక్కడికి చేరుకోవచ్చు. అదేవిధంగా మనకు ఎల్బీ నగర్ మెట్రో నుంచి మనకు 13 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. ఇటు ఓఆర్ ఎగ్జిట్ నెంబరు మనకు 11 అయినా ఇటు మనకు 12 అయినా రెండింటికి మధ్యలో మనకు మన ఇంటి వెనకాలని మీకు ఇల్లు పైనుంచి కూడా చూపిస్తే సర్వీస్ రోడ్డు చాలా అతి దగ్గరలో వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. అదేవిధంగా ఈ రోడ్డు కనెక్టివిటీ కాకుండా మనకు అద్భుతమైన ఎంప్లాయ్మెంట్ జోన్ ఉంది. దాని గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఆదిబట్ల టీసీఎస్ చాలా పెద్ద మంచి ఎంప్లాయ్మెంట్ జోన్, అది కేవలం మనకు 13 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అదేవిధంగా కొంగరకల్లు ఫాక్స్కాన్ కానీ దానికి ఎదురున్న కేన్స్ కంపెనీ కానీ కలెక్టరేట్ కానీ ఈ 3 కూడా మనకు జస్ట్ 15 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటాయి. ఇలా వార్ ఎగ్జిట్ నెంబర్ మనం 11 ఎక్కినా ఇటు 12 ఎక్కినా జస్ట్ 25 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేరుకోవచ్చు. చుట్టుపక్కల మంచి ఎంప్లాయ్మెంట్ జోన్తోని చాలా అద్భుతంగా ఉంటుంది ఇల్లు. ఇక మన పక్కకే జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో మనకు సంకీర్తన గ్రామర్ స్కూల్ ఉంటుంది. అదేవిధంగా ఇటు పక్కకు వచ్చి లక్ష ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది. ఇక్కడనే శ్రీ చైతన్య కాలేజ్ ఉంటుంది, మనకు నారాయణ కాలేజ్, 2 కాలేజీలు, అద్భుతమైన 2 ఇంటర్నేషనల్ స్కూళ్ళు, రోడ్డు ఎక్కడ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడైతే మనము ఏదైతే మీరు చూస్తున్నారో గ్రౌండ్ ఫ్లోర్ ఉన్నటువంటి నార్త్ ఫేస్ సింహదారం నుంచి లోపలికి ఎంటర్ అవుతున్నాను. దీనికి వాడిన చౌకోట్స్ కానీ డోర్స్ కానీ చాలా అద్భుతమని చెప్పుకోవచ్చు. చూసుకోండి, మనకు హార్డ్వేర్ కూడా చాలా మంచిగా ఇవ్వడం జరిగింది. టోటల్ ఫ్లోరింగ్ వచ్చేసి మనకు 2/4 ఆఫీస్ ఛార్జ్ ఇవ్వడం జరిగింది. ఈ చిన్నగా హాల్ ఇవ్వడం జరిగింది. వెంటిలేషన్ పరంగా ఒక మంచి విండో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఒక టీవీ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకుంటే ఇది ఆగ్నేయం అవుతుంది. ఆగ్నేయంలో ఒకరుండి వంట చేసుకునే విధంగా ఒక చిన్న మనకు కిచెన్ కూడా ఏర్పాటు చేసింది. బ్లాక్ ఫాట్వంతోని సరిపెట్టిన సెల్ఫ్లతోని మంచి విండోతోని. ఇటు చూసుకుంటే ఒక పూజ స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది. స్థలాన్ని ఎక్కడ వేస్ట్ చేయకుండా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. మీరు రెంటల్కి ఇస్తే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్. చూసుకోండి, కామన్ బాత్రూమ్ కూడా ఎంత ఫేషియస్ ఉందో. ఇందులో మనకు వెస్ట్రన్ కల్చర్తో ఇవ్వడం జరిగింది. ఇది ఒక 1 BHK పోర్షన్ చెప్పుకున్నాం కదా. ఇందులో ఈజీగా ఒక 2 వ్యక్తులు నుండి పడుకునే విధంగా మంచి స్పేషియస్గా రావడమే కాకుండా వెంటిలేషన్ పరంగా ఒక 2 విండోలతోని, ఎందుకంటే అటు మనకు 40 ఫీట్ రోడ్ ఉంటుంది, ఇటు మనకు పార్కింగ్ ఉంటుంది. మంచి వెంటిలేషన్తో చాలా అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. సరిపడిన సెల్ఫ్లు ఇవ్వడం జరిగింది. ఈ టోటల్ పార్కింగ్తో కలిపి మనకు 1000 SFTలో మనకు ఇది కట్టడం జరిగింది. పైన 2 BHK పోర్షన్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఏ విధంగా ఉందో చూద్దాం. మనకు మెట్ల కింద కూడా ఒక చిన్న వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది. పైకి వెళ్ళడానికి మెట్లు చూసుకోండి, మెట్లకు కూడా మంచి రెడ్ గ్రానైడ్తోని మంచి స్టీల్ జిందాల్ కంపెనీ రేలింగ్తో చాలా అద్భుతంగా ఉంది. పైన వచ్చేసి మనకు 2 BHK పోర్షన్ చాలా బాగుంటుంది. ఎలా ఉందో చూద్దాం. మనం ఫస్ట్ ఫ్లోర్ అయితే చేరుకున్నాం. చూసుకోండి, మనకు విశాలమైన మంచి కారిడార్ ఉంటుంది. చూసుకోండి, మనకు ఇందులో కూడా మంచి గ్రానైడ్తోని రెడ్ గ్రానైడ్తోని మంచిగా మనకైతే ముంగట బాల్కైతే ఇవ్వడం జరిగింది. మనకు సెక్యూరిటీ పరంగా టప్ అండ్ వేర్ గ్లాస్తోని జిందాల్ కంపెనీ రేలింగ్తో చాలా అద్భుతంగా ఉంటుంది. మనకి ఇది వెస్ట్ ఉంటుంది. చూసుకోండి, మనకు సీసీ రోడ్ కూడా అయిపోయింది. మనకు వెస్ట్కి అయిపోయింది, అటు సౌత్కి అయిపోయింది. 2 రకాల సీసీ రోడ్లు ఉండడం వల్ల మంచి వెంటిలేషన్ చాలా బాగుంటుంది. ఏదైతే మీరు సింహదారం చూస్తున్నారో ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. దీనికి వాడిన చౌకోట్స్ కానీ డోర్స్ కానీ కంప్లీట్ ఇండియన్ టెక్తో వాడబడ్డాయి. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. చూసుకోండి, ఎక్సలెంట్ మంచి ఫినిషింగ్తోని హార్డ్వేర్ కూడా చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. మంచి గ్లాస్ ఫినిషింగ్తోని మన గ్లాస్ పక్క కూడా మంచి ఎక్సలెంట్ మంచి టైల్స్ గోల్డెన్ పట్టీలతో చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకు సెట్ బ్యాక్. చూసుకోండి, సెట్ బ్యాక్లు ఎంత అద్భుతంగా ఉన్నాయో.
మంచి సెట్ బ్యాక్ ఉంది, చాలా బాగుంటుంది. లోపల 2 BHK ఏ విధంగా ఉందో చూద్దాం. వెస్ట్ ఫేస్ సింహద్వారం నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతున్నాను. మీరు చూస్తున్న పోర్షన్ వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్లోని 2 BHK పోర్షను ఎంత అద్భుతంగా ఉందో చూసుకోండి. చాలా ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. మంచి ఫ్లోరింగ్ టైల్స్ అని చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. మంచి లైట్ కలర్స్ వాడడం జరిగింది. పైన కూడా ఏదైతే మీరు సింహద్వారం చూస్తారో వెస్ట్ ఫేస్ నుంచి అయితే మనం లోపలికి ఎంటర్ అయినాం. చూసుకోండి మంచి ఫాల్సింగ్ లైట్లతోని మనకు ప్రొఫైల్ లైట్లు పెట్టేయడం జరిగింది. చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. మీరు భవిష్యత్తులో ఇక్కడ పార్టేషన్ చేసుకుంటే ఇది మనకు సిట్అవుట్ ఏరియా అవుతుంది. మనకు వెంటిలేషన్ పరంగా ఒక అద్భుతమైన 2 విండోలు కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఇది డైనింగ్ ఏరియా అవుతుంది. చాలా అద్భుతమైన చెప్పుకోవచ్చు. మనకు బయటకు వెళ్ళడానికి ఈస్ట్ కూడా ఒక డోర్ పెట్టడం జరిగింది. ఇక్కడ తిన్న తర్వాత చేతులు కడుక్కునే విధంగా ఒక అందమైన సింక్ కూడా పెట్టడం జరిగింది. ఇది వచ్చేసి ఒక పూజ చూసుకోండి, ఒకరుండి పూజ చేసుకునే విధంగా ఒక పూజ స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకుంటే ఒక 2 వ్యక్తులు ఉండి ఈజీగా వంట చేసుకునే విధంగా మంచి బ్లాక్ ప్లాట్ఫామ్తోని మంచి అందమైన టైల్స్ వాడి వెంటిలేషన్ పరంగా యూపీవీసీ విండో విత్ గ్రిల్స్ మొత్తం టోటల్ విండోలు మొత్తం యూపీవీసీ విండో పెట్టడం జరిగింది. మీరు భవిష్యత్తులో కబోర్డ్ చేసుకున్నా కానీ సరిపడిన సెల్ఫ్లతోని చాలా అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ చూసారు కదా, మనకు మంచి కిచెను, పూజ, మంచి ఎక్సలెంట్ మంచి డైనింగ్ ఏరియా చాలా అద్భుతం అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ చూసారు చాలా బాగుంది. ఇది వచ్చేసి మనకు 24x42 డైమెన్షన్స్ చాలా అద్భుతం అని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మన కామన్ బాత్రూమ్ చూసుకోండి. కామన్ బాత్రూమ్ కూడా మంచి ఫేషియస్ వచ్చింది చెప్పుకోవచ్చు. ఇందులో మనకు వెస్టర్న్ కల్చర్తో ఇవ్వడం జరిగింది. మీరు చూస్తున్న పోర్షన్ వచ్చేసి ఇది మాస్టర్ బెడ్రూమ్ చూసుకోండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా ఎంత ఫేషియస్ ఉందో, ఈజీగా 6x6 బెడ్ పట్టా కూడా చుట్టూ తిరిగే విధంగా మంచి ఫ్లోరింగ్తోని మంచి సరిపడిన సెల్ఫ్లతోని ఒక మనకు వాళ్ళు కూడా హైలైట్ చేయడం జరిగింది. లైట్ కలర్స్ కూడా చాలా అద్భుతంగా చెప్పుకోవచ్చు. పైన మంచి ఫాల్ సీలింగ్ లైట్లతోని రూప్ లైట్లతో చాలా అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఏదైతే మీరు విండో చూస్తున్నారో ఈ విండో వచ్చేసి మనకు ఇది 40 feet రోడ్ ఉంటుంది కాబట్టి మనకు వెంటిలేషన్ చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇది మనకు మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి మనకు అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో వాడిన నల్లాలు కానీ కుండీలు కానీ మంచి క్వాలిటీగా మెటీరియల్ వాడాలని చెప్పుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ దీనికి క్వైట్ ఆపోజిటే మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుంది చూసుకొని. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఈజీగా ఒక పెద్ద దివాన్ వేసుకొని 2 పిల్లలు ఉండే విధంగా మంచి ఫేషియస్ చెప్పుకోవచ్చు. ఇందులో కూడా మనకు వాళ్ళు కూడా హైలైట్ జరిగింది. వెంటిలేషన్ ఒక మంచి విండో, సరిపడిన సెల్ఫ్లతోని ఫాల్ సీలింగ్ లైట్లు అయితే చాలా అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ చూశారు కదా, మనకు కింద ఒక 2 కార్ల పార్కింగు, ఒక 4 బైకుల పార్కింగ్, ఒక 1 BHK పోర్షను, విశాలమైన ఎక్సలెంట్ 2 BHK పోర్షను, కింద పైన కలిసి మనకు టోటల్ 2000 SFTలో మనకైతే ఇది కట్టడం జరిగింది. ఫ్రెండ్స్ మనకు ముందే చెప్పాను కదా మీకు ఈస్ట్ కూడా ఒక డోర్ ఉంటుంది చూసుకోండి. ఈ డోర్ తీసినట్టయితే మనకు వీళ్ళ ప్లాన్ ఎంత అద్భుతంగా ఉందో చూసుకోండి. ఇక్కడ మనకు ఒక వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకున్న, ఇక్కడ గిన్నెలు కట్టుకునే విధంగా చాలా అద్భుతం అని చెప్పుకోవచ్చు. ఏదైతే మీరు రోడ్డు చూస్తున్నారో ఈ రోడ్ వచ్చేసి మనకు 40 feet రోడ్, అది జెడ్పీ రోడ్డు. 2 రోడ్లు ఉండడం వల్ల వెంటిలేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది. టెర్రస్ పైకి వెళ్ళి చుట్టుపక్కల లొకేషన్ ఏ విధంగా ఉంది చూద్దాం. మనం టెర్రస్ పైకి అయితే చేరుకున్నాం చూసుకోండి. చుట్టుపక్కల మంచి ఎక్సలెంట్ మంచి ఇండ్ల మధ్యలో మంచి రోడ్ కనెక్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది. మనకు కోహెడా సర్వీస్ రోడ్ వాకబుల్ డిస్టెన్స్, మనకు జెడ్పీ రోడ్ కూడా వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇటు వెనుకకు చూసుకున్నట్లయితే ఏదైతే ఆ వెహికల్స్ వెళ్తున్నాయో అదే సర్వీస్ రోడ్ కూడా మనకు అత్యంత దగ్గరలో ఉంటుంది. ఇటు చూసుకున్నట్లయితే మనకు 2000 కెపాసిటీ గల మంచి వాటర్ ట్యాంక్ కూడా పెట్టే జరిగింది. చూసుకోండి మనకు ఫ్లోరింగ్ కూడా ఎంత అద్భుతంగా ఉంటుందో. దీని పక్కకు 2 వెస్టులు కూడా సేమ్ ఇదే విధంగా ఉంటాయి. మీకు ముందే చెప్పాను కదా ఈస్ట్లో కూడా మనకు ఒక ఇల్లు ఉంటుందని. చూసుకోండి మనకు శ్రీనివాస్ రెడ్డి గారు చూసారా, మన రెడ్డి గారు ఎంత దగ్గరుండి మనకి ఎంత మంచిగా పని చేపిస్తారో. తన వర్క్ విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాడు. పైన వర్క్ నడుస్తుంది. ఆల్రెడీ ఈ ఈస్ట్లో ఉన్న 2 ఇల్లు అమ్ముడు పోయినా కానీ దగ్గర కూడా వర్క్ చేస్తారు. మనకు లాస్ట్ ఇల్లు ఉంది కదా ఈస్ట్లో ఒకటి, అదొకటి ఉంది. వెస్ట్లో 3 ఉన్నాయి, మొత్తం 4 ఇల్లులు. ఫ్రెండ్స్ విన్నారు కదా లైవ్లో చాలా ఎంత అద్భుతంగా ఉందో. ప్రతి ఒక్కటి చాలా అద్భుతంగా ఉంటుంది. కన్స్ట్రక్షన్ విషయం కానీ, లొకేషన్ విషయం కానీ, ఇల్లుల లొకేషన్కు రావాలన్నా కానీ పైన కనపడుతున్న శ్రీనివాస్ రెడ్డి గారికి ఫోన్ చేసినైతే ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా చెప్పడం జరుగుతుంది. ఏ డౌట్ ఉన్నా మీరు శ్రీనివాస్ రెడ్డి గారికి ఫోన్ చేయగలరు. మాయక మనవి సదా మీ సేవలో అంజయ్య. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు.